ఓమస్మద్గురుభ్యో నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్థితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీపరాశరభట్టార్యః శ్రీరంగేశపురోహితః శ్రీవత్సాంగసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. జయ శ్రీమన్నారాయణ. పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి అష్టశ్లోకి అని తిరుమంత్రార్థం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. 8 శ్లోకాలు కలిగినటువంటి శ్లోకం స్తోత్రం అన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం అష్టాక్షరి మంత్రం గురించి తెలుసుకున్నాం. మొదటి శ్లోకంలో ఓంకారం గురించి చెప్పారు. ఆ ఊ మా అని 3 అక్షరాలు ఉంటాయి. ఆ అంటే భగవంతుడని, మా అంటే జీవుడని, వారిద్దరికీ ఉండే సంబంధం ఊ అనే చెప్తుంది అని, ఇది వేదసారము అని మనకి తెలియజేశారు మొట్టమొదటి శ్లోకంలో. రెండవ శ్లోకంలో మంత్ర బ్రహ్మము అని అష్టాక్షరి మంత్రాన్ని అంటారని, దాంట్లో నమఃపదం అనేది మధ్యలో ఉంది అని, ఆ నమఃపదం కాకాక్షి న్యాయము అని ఒక న్యాయాన్ని చెప్తూ అది తనని తాను చూసుకుంటూ ముందు అక్షరాన్ని చూస్తూ ఆ తర్వాత ఉండేదాన్ని కూడా చూస్తుంది అని తెలుసుకున్నాం. ఓము నమః నారాయణాయ 3 పదాలలో నమఃపదం మధ్యలో ఉంది. ఈ నమఃపదం ముందు ఓంకారాన్ని చూస్తుంది, తర్వాత తన్ని తాను చూసుకుంటుంది, అష్టాక్షరి నారాయణ పదాన్ని చూస్తుంది అని మనం తెలుసుకున్నాం. ఈ 3 పదాలు ఏం చెప్తున్నాయి అంటే, ఓంకారం అంటే స్వస్వరూపాన్ని చెప్పేదని, నమఃపదం అంటే ఉపాయాన్ని చెప్తుందని, నారాయణ పదం ఫలాన్ని చెప్తుందని తెలుసుకున్నాం. స్వరూపంలో ఉండే దోషాలని నమఃపదం తొలగిస్తుంది, అలాగే ఉపాయంలో ఉండేటటువంటి దోషాలను కూడా తొలగిస్తుంది ఈ నమఃపదం అని. అలాగే నారాయణ పదంలో దోషమే ఉండదు, ఆయన్ని ఫలం ప్రాప్యము అంటాం కదా, ప్రాప్యంలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషాన్ని కూడా తొలగించేస్తుంది అని మనం చెప్పుకున్నాం నమఃపదం గురించి. మనం 2వ శ్లోకంలో, ఇక 3వ శ్లోకంలో నారాయణ ఆయ అనే 2 గురించి వివరించాడు. నారాయణ అనేది ఏమిటి అనేది మనకి వివరిస్తూ, ఈ జీవులందరికీ కూడా, జీవ సమూహాలన్నిటికీ కూడా ఆయన ఆధారమని, ఆ స్వామికి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థల యందు కూడా నా సహజమైనటువంటి కైంకర్యం అంటే స్వాభావికంగా ఆత్మకు ఉండేది ఏమిటి గుణం అంటే శేషత్వం, దాసత్వం. దాసభూత స్వతస్సర్వే ఆత్మాన పరమాత్మన అని మనకి శాస్త్రం చెప్తుంది. అంటే మనకి ఎప్పటి నుంచి దాసత్వం అనేది ఉంది అంటే, మనం ఉన్న దగ్గర నుంచి, ఆత్మ ఉన్నప్పటి నుంచి దాసత్వం అనేది ఉంది. ఏదో ఇప్పుడు మంత్రం తీసుకున్నాం కనుక దాసత్వం అని కాదు, ఎప్పుడు మనం దాసులమే. ఆయన మనకి ఎప్పుడు ఆయన స్వామి. అయితే ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, ఏమంటే ఇక్కడ నేను సేవ చేసుకున్న తర్వాత వైకుంఠంకి వెళ్ళిన తర్వాత ఇంక సేవ ఏమి ఉండదా అని. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు మీద కాలేసి కూర్చోవడానికి ఏమి ఉండదు. ఇక్కడ ఎవరికి ఏ సేవ ఇష్టమో అక్కడికి వెళ్ళాక ఆ సేవలో వాడు నిమగ్నం అవుతాడని అంటారు. ఇక్కడ బాగా పూలు కట్టడం అన్నీ అలవాటు అనుకోండి, లేదు భగవంతునికి కీర్తనలు పాడడం అలవాటు అనుకోండి, అక్కడికి వెళ్ళాక అదే సేవ చేస్తుంటాట. డూ యూ ఫాలో తెలుగు? ఓకే, రాజు చెప్తారు ఇవన్నీ. ఇలా అక్కడ కూడా సహజమైనటువంటి కైంకర్యం నేను చేయాలి అని చెప్పారు. ఇక 4వ మంత్రంలో మళ్ళీ అష్టాక్షరి మంత్రం గురించే వివరిస్తున్నారు. ఏమన్నా అసలు ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఎలా భావించాలి, ఇది ఏం చేస్తుంది అనే దాన్ని వివరిస్తున్నారు. అష్టాక్షరి మంత్రం మనకి ఎలా పనిచేస్తుంది అనేది, అంటే మనకి ఆత్మకుండే రోగాలు కొన్ని ఉన్నాయి, ఈ రోగాలన్నింటినీ తొలగించేస్తుందంటే అష్టాక్షరి మంత్రం. ఎలా తొలగిస్తుందో నీకు చెప్పాడు.
అయితే జపం చేసుకునేటప్పుడు ఇది భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు ఏమంటే జపం చేసుకునేటప్పుడు ఎలా భావించాలండి, చాలా లెందీగా ఉంది కదా అవన్నీ అని. అయితే ఎవరికి ఏ రోగం ఉంటే ఆ రోగానికి తగ్గట్టు ఆ మందు వేసుకోవాలి తప్ప మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి కదా అని అన్నీ ఏ రోజుకి ఆ రోజు వేసుకోం కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా ఒక రకమైనటువంటి భావన కలిగింది, ఒక జలుబు చేస్తే జలుబుకి తగ్గి మందు వేసుకోవాలి, తలనొప్పి వస్తే తలనొప్పికి తగ్గ మందు వేసుకోవాలి. అలా మనలో ఏది ప్రచురం అయితే దానికి తగ్గ మందు ఈ మంత్రంలో ఉన్నదాన్ని భావించాలి అనేది మనకి 4వ శ్లోకంలో ఇప్పుడు మీరు అడిగారు కనుక ఆ అర్థం అంతా ఇందులో వస్తాం. ఒకసారి ఆ శ్లోకం చదువుతాను, చూద్దరు కానీ ఎలా ఈ అష్టాక్షరి మంత్రం అన్నిటినీ పోగొడుతుంది అనేది తెలుసుకున్నాం. దేహాసక్తాత్మబుద్ధి యది భవతి పదం సాధు విద్యా తృతీయం స్వాతంత్ర్యాంధో యది స్యాత్ ప్రథమం ఇతర శేషత్వధీశ్చేత్ ద్వితీయం ఆత్మత్రాణోన్ముఖశ్చేత్ నమ ఇతి చ పదం బాంధవా భాసలోలః శబ్దం నారాయణాఖ్యం విషయచపలధీశ్చేత్ చతుర్థీం ప్రపన్నః అని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ప్రపన్నుడైనటువంటి వాడు చేయాల్సినటువంటి కృత్యం ఏమిటి, వాడు ఎలా చేస్తాడు, అసలు ప్రపన్నుడు అంటే ఎవడు? ప్రపన్నుడు అంటే ప్రపత్తి చేసేవాడిని ప్రపన్నుడు అంటారు. అసలు ప్రపత్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి. పత్ అంటే పట్టుకోవడం, ప్రపత్ బాగా పట్టుకోవడం. ఎవరిని పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి. ఫిజికల్గా కాసేపు పట్టుకుంటే చేయి నొప్పి పుడుతుంది, కింద పెట్టేస్తాను, లేకపోతే ఈ చేతిలో పెట్టుకుంటాను. కానీ పట్టుకోవడం అంటే హోల్డ్ చేయటం కదా. ఎలాగా, దేంతో అంటే మనస్సుతో ఆయన్ని పట్టుకోవాలి. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మనకి ఆ భగవంతుని యొక్క రూపము, ఆ గుణాలు అవే మనకి భాషించేంత స్థితి కలగాలి. జీరస్వామి ఒకసారి ఒక మాట చెప్పారు, మన వాసన కర్మ ఎంత గొప్పవి అంటే ఎవడికి దేని మీద ఎక్కువైతే కనుక ఎక్కువ మక్కువ పెంచుకుంటాడో, ఆ మక్కువ ఎక్కువ పెంచుకున్న తర్వాత దాన్నే చూస్తూ దాన్నే ఎక్కువ భావిస్తూ ఉండడం చేత ఇంకా అది అలా ఈ కంప్యూటర్లో మనం పెడుతుంటాం చూడండి, కంప్యూటర్లో తెరవగానే ఒకసారి అది ఓపెన్ చేయగానే ఆ బొమ్మే వచ్చేస్తుంది అని అంటారు, ఆ స్క్రీన్ మీద మనం పెట్టుకుంటాం కదా. అలాగా మన హృదయంలో కూడా అలా స్క్రీన్ మీద ఉన్నట్లుగా మన హృదయంలో కూడా భగవంతుడు అలా రావాలి అంటే అది ఒక వ్యసనం అయిపోవాలి. వ్యసనం ఏదైనా అయిందంటే అది పోదటండి. లోకంలో ఇతరమైనటువంటి వ్యసనాలు మనం చూస్తూ ఉంటాం. కాఫీ తాగితే తప్ప కొంతమందికి అవతలకి వెళ్ళలేరు, వాళ్ళకి పాపం పొద్దున్నే కాఫీ పడాలి. అలా వాళ్ళకి అది ఒక వ్యసనం. ఆ సమయానికి అది లేకపోతే వాడికి ఒళ్ళంతా ఏదో అయిపోతూ ఉంటుంది. భగవంతుడు అనేది కూడా ఒక వ్యసనం అవ్వాలటండి. ఆ వ్యసనం అవ్వాలంటే తన గురించి ఆలోచనలు అంత బాగా రావాలి, తన గురించి భావన అంత బాగా ఉండాలి, ఎప్పుడు తన నామని చెప్తూ ఉండాలి. ఎవడు ఎక్కువ ఏది చేస్తుంటాడో వాడికి అదే ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎక్కువ తిట్టేవాడికి నిద్రపోతున్నా తిడుతూనే ఉంటాడు. ఎక్కువగా భగవంతుని భావించేవాడికి ఆ భావన నిద్రలో ఉన్నా ఎప్పుడున్నా సరే అవే వస్తాయి. మీరు గమనించండి, ఒక్కరోజు మన వాళ్ళంతా అరణ్యానికి వెళ్ళి జంతువులందరికీ జిరాఫీలకి వాటికి ప్రసాదాలు పెట్టారు. అది బాగా ప్రచురం అయిపోయింది అనుకోండి, బాగా దాంట్లో లయం అయిపోయాడు అనుకోండి, వాడు ఆ రోజు రాత్రి అవే కళలు వస్తుంటాయి, ఏమిటోనండి ఆ జంతువులే కనపడుతున్నాయి అని. అలాగే దివ్య దేశాల కన్నా మనం వెళ్ళాం అనుకోండి, అవన్నీ ఎక్కువ చూడగానే ఆ రాత్రంతా అవే కనపడుతుంటాయి. అయితే ఒక్కరోజు నువ్వు చేస్తేనే నీకు అలా కనపడుతుంది. రోజు ఎక్కువగా వెళ్ళి అదే భావిస్తూ అదే చూస్తూ ఉంటే మనకి అదే వచ్చేస్తుంది. ఒక క్షణం దాన్ని వదిలి ఉంటే ఏదో తెలియని కడుపులో ఒక గాబరా, అమ్మో దాన్ని వదిలేసి ఉంటున్నానే, అయ్యో దాన్ని నేను పొందలేకపోతున్నాను, అది వదిలి వెళ్ళిపోతున్నాను అనే స్థితి కలిగితే అది చాలా గొప్ప స్థితి అంటారు. అలాంటి స్థితికి మనకు కలగాలి. అలాంటి గొప్ప అది ఒక వ్యసనం అంటారు స్వామివారు. ఆ వ్యసనం కూడా ఒక మంచి వ్యసనాలు మంచివి, అది లేకపోతే ఉండలేని స్థితి. అలాంటి గొప్ప స్థితి మనిషికి రావాలంటే ఏం చేయాలంటే భావించాలి. భావనతో గొప్ప స్థితి కలుగుతుంది అని. అయితే ఈ మంత్రంతో ఎలా భావన చేయాలి, అందుకని ప్రపన్న అని దాన్ని చెప్తున్నారు. మనస్సుతో పట్టుకునేవాడెవడో వాడు ప్రపన్నుడు. అంటే పట్టుకోవడం అంటే ఏమని పట్టుకోవాలి, భగవంతుడా వదిలేసేయండి, నిన్ను వదిలేసేయండి, నిన్ను వదిలేసేయండి, సో అటు ఇటు చూడొద్దు. బాగా గడ్డి మేసేటటువంటి పశువు చూడండి, చేనులోకి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారు, నేను గడ్డి చూడండి ఎలా తీసుకుని కొరుక్కుంటున్నాను అని చూస్తుందా, ఎక్కడన్నా ఎవరికైనా చూపిస్తుందా, చూపించదు. దానికి ఆతృత
యజమాని ఎక్కడ నన్ను తీసుకుపోతాడో, తీసుకువెళ్ళే లోపల ఈ చేను మొత్తం వేసేస్తా, వెళ్ళిన తర్వాత నేను దాన్ని నెమర వేస్తా అనుకుంటుందట. అందుకని గబగబా గబగబా కొరికేసి దాన్ని మొత్తం లోపలికి పంపించడమే దృష్టి తప్ప ఇంకోటి ఉండదు. అందువల్ల మన ఇంద్రియాలు కూడా ఇప్పుడు మన దగ్గరే ఉండాలి, ఇక్కడే పెట్టుకోవాలి, వినాలి. బాగా వింటే మళ్ళీ మనస్సులో పడిపోతాయి, అవి మళ్ళీ చెరగమన్నా చెరగవు. అందుకని దృష్టి అటు ఇటు మనం ప్రసరించద్దు. నేర్చుకునేది కొంచెమైనా, ఏదో గంగిగోపాలు గరిడేను చాలన్నట్టుగా కొంచెమైనా చాలు. మనకున్న సమయం తక్కువ కనుక దాన్ని వినియోగించుకుందాం, అటు ఇటు చూడొద్దు. అందువల్ల ప్రపన్న అంటే ప్రపన్నుడు. ప్రపన్నుడు అంటే ఏమని చెప్పాను? ప్రపత్తి చేసేవాడిని ప్రపన్నుడు అంటారు. ఏమని ప్రపత్తి చేస్తాడు? భగవంతుడా నువ్వే నాకు రక్షకుడివి, నువ్వు నన్ను నీట ముంచినా పాల ముంచినా నువ్వే తప్ప నాకు ఇంకో దిక్కు లేనే లేదు. భూమో స్ఖలిత పాదానాం భూమిరేవ అవలంబనం త్వయి విప్రతిపన్నానాం త్వమేవ శరణం విభో. చాలా అందమైన శ్లోకం మన పెద్దలు పాడుతూ ఉంటారు. భూమి మీద నడిచేవాడికి కాలు జారితే ఆ భూమే వాడిని పట్టుకుంటుంది, ఆధారం భూమే అవుతుంది. భగవంతుడా నీ నుంచి జారిపోతే నాకు నువ్వే ఆధారం తప్ప, నన్ను పట్టుకోవాల్సింది నువ్వే తప్ప నాకు ఇంకెవరుంటారు? అందువల్ల ఒకవేళ నేనేమన్నా దోషాలు చేసి నీ నుంచి దూరం అవుతుంటే నాకు ఆలంబనం నువ్వే, నువ్వే నాకు రక్షకుడివి అని ఎంత అందమైనటువంటి ప్రార్థన మన పెద్దలు చేస్తారో. అందువల్ల మానసికంగా వాళ్ళు ప్రపన్నుడైన వాడు ప్రపత్తి చేసి శరణాగతి చేస్తాడు, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అని చేసేవాడిని ఏమంటారు? ప్రపన్నుడు అంటారు. ప్రపన్నుడు చేసే స్థితికి పేరేంటి? అతను ఏం చేస్తాడు? ప్రపత్తి చేస్తాడు. వెంకటేశ ప్రపత్తి అని చదివారా? శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపత్యే. నాకు అది తప్ప ఇంకోటి లేదు. కాసేపు వెంకటేశ చరణం, తర్వాత నీ చరణం అనకూడదు. ఆయనే అల్టిమేట్. తను తప్ప మనకి ఇంకో దిక్కు లేదు, ఆయన తప్ప మనకి ఇంకో రక్షకుడు లేడనే పరిపూర్ణమైనటువంటి భావన గోపికలు ఆ స్థితిలో ఉన్నట్టండి. అందుకే గోపికలంతా తరించారు. గోప్య కామాత్ భయాత్ కంసః ఆయన మనకి చెప్తారు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు భాగవతం చెప్తుంది. ఏదైనా సరే కామం చేత వాళ్ళు పొందారు, భయం చేత కంసుడు ఎప్పుడు చూసినా కృష్ణ 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 అని వాడు స్మరించాడు. అలా తిడుతూ శిశుపాలుడు ఎన్ని తిట్లు తిట్టాడండి. ఏ తిట్టు తిట్టినా కృష్ణుని తిడుతూనే, ఆ పేరు చెప్పకుండా తిట్టట్లా. అలా వాడికి అందరికీ మోక్షం వచ్చింది, అందరూ తరించారు. ఎందుకంటే తీవ్రతమం అయిపోయింది ఆ నామం చెప్తూ. అందువల్ల ఏ రకంగా చూసినా ఎలా చేసినా భగవన్నామం కనుక చెప్పగలిగితే వాడు అశేష అఘహారం విదుహు, వాడు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఎలా చెప్పినా సరే భగవన్నామం. స్వామివారు చెప్తుంటారు, సంగీతం పాడేవాళ్ళు ఒక రాగాన్ని ఎంచుకొని పాడే ముందు ఆ రాగాన్ని ఒకసారి వాళ్ళు ముందు అనుకుంటూ హరి అంటాడు. హరి అని నిజంగా హరిని ప్రార్థించాలని వాడికి ఉండదు, కానీ ఆ రాగం చేసేటప్పుడు వాడికి అనుకోకుండా ఆ హరి ఆలాపనం చేసేసి పాడతాట. అలా చేస్తేనే వాడికి మంచి ఫలం కలుగుతుంది. ఏదో అనుకుని దేవుణ్ణి ప్రార్థించి చేద్దాం అనుకుంటా, అది వాడికి మంచి శక్తిని ఇస్తుంది అని అంటారు. అందువల్ల భగవన్నామం చాలా గొప్పది. ఈ ప్రపన్నుడైన వాడు తెలిసి చేస్తాడు, వీడే నాకు రక్షకుడు, భగవంతుడు నాకు రక్షకుడు, రక్షించమని కోరడు. నువ్వే నాకు రక్షకుడు కనుక ఇగో నా బాధ్యత నేను వదిలేసుకున్నా. ఎప్పుడైనా మన పెద్దలు చెప్తారు, నువ్వు ఇతర ఉపాయాలు పట్టుకున్నావా భగవంతుడు ప్రపన్నుడు అవుతాడు, నువ్వు ప్రపన్నుడు అయ్యావా భగవంతుడు భక్తుడు అవుతాడు. అంటే భగవంతుడు నిన్ను పట్టుకుంటాడు. అర్థమవుతుందా? ప్రపన్నుడు అంటే వదిలేసినవాడు అని అర్థం అండి. తన మీద తన భారాన్ని తాను వదిలేసుకున్నవాడు. అంటే నన్ను నేను రక్షించుకునేటటువంటి స్థితిని నేను వదిలేసుకున్నవాడిని, నాకు నువ్వు తప్ప ఇంకో దిక్కు లేదని భగవంతుడిని పట్టుకుంటాడు. తన భారం కోసం తను ఏ ప్రయత్నం చేయడు. అర్థమైందా? తన రక్షణ కోసం ఏ ప్రయత్నం చేయని వాడిని ప్రపన్నుడు అంటారు. అదేమిటండి, నా రక్షణ కోసం నేనేం చేయకూడదా? చీమ కుడుతుంటే అలా కూర్చోవాలా, దోమ కుడుతుంటే అలా కూర్చోవాలని అడగండి. శరీరానికి వచ్చే వాటిని తొలగించుకో, ఆత్మకు వచ్చేటటువంటి వాటిని భగవంతుని మీద పెట్టు. అనా కదా, ఆకలేస్తుంది, శుభ్రంగా ఆకలేస్తే పళ్ళు తిను, భగవంతునికి పెట్టి సమర్పణ చేయ లోపల ఉన్నవాడు. అంతేగాని భగవంతుడే పెడతాడు అని అలా కూర్చోకూడదు కదండి. సంపాదించుకోవడానికి కావాల్సిన శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు, ఆర్జించుకో, సంపాదించుకో, అది స్వామికి సమర్పించు, చేయి. కానీ ఆత్మ ఉజ్జీవనం కోసం, అంటే మనం బాగుపడడం కోసం తన ప్రయత్నం తను ఏం చేయడు. ఎందుకంటే భగవంతుని మీద భారం పెడతాడు.
నువ్వే రక్షకుడు, నువ్వు చూసుకోవాలి అని వీడి హ్యాండ్సప్ చేసేస్తాడు. ప్రపన్నుడు అంటే అది తన భారాన్ని భగవంతుని మీద పూర్తిగా పెట్టేవాడని అర్థం. అలా పెడితే ఆయన చూస్తాట, మనం ఉద్ధరిస్తాట. అలా కాకుండా కనుక ఏదో కర్మ చేద్దాం అంటే, కర్మలు మానమని కాదు, కర్మలు చేస్తూనే ఉంటాం, కానీ ఈ కర్మ నన్ను తరింపజేస్తుంది, ఈ యజ్ఞం నన్ను తరింపజేస్తుంది, ఈ భక్తి యోగం వీటిని నేను స్వీకరిస్తాననుకున్నవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడి విషయంలో భగవంతుడు ప్రపన్నుడు అవుతాట. సరేరా నువ్వే చేస్తా అంటున్నావు కదా, నేను అలా ఉంటాలే, చెయ్యి, ప్రయత్నం చెయ్యి, చక్కగా నువ్వే నా దగ్గరికి వద్దు కానని భగవంతుడు వాళ్ళ బాధ్యతను వదిలేస్తాట. అందువల్ల భగవంతుడు ప్రపన్నుడు అవ్వడం మంచిదా, మనం ప్రపన్నులు అవ్వడం మంచిదా? ఏది మంచిదంటారు? ముందు తిరిగిపోయినా ఏది మంచిది? మనమే ప్రపన్నులు అవ్వటం మంచిది అనమాట. అది చెప్తున్నారు. ప్రపన్నుడైన వాడు చేసే కృత్యాలు ఏమిటో ఇందులో వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. అతను ఈ అష్టాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ, ఒక్కొక్క పదాన్ని స్మరిస్తూ అతను తనలో ఉండేటటువంటి దోషాలని తొలగించుకుంటాడు. దాన్ని చెప్తున్నారు. ఈ శ్లోకం పరాశర భట్టర్ వారు రాసింది. ఎంత సంస్కృతజ్ఞులైనా సరే వాడి సంప్రదాయం కనుక తెలియకపోతే ఈ శ్లోకం అర్థం కాదు. ఈ శ్లోకం అంత గొప్పది. చూడండి ఎంత బాగుందో. దేహాసక్తాత్మబుద్ధి ఇది భవతి. ఒకవేళ గనక ఇలా కూర్చో, బాగుంది, దేహాసక్తాత్మబుద్ధి, దేహమే నేను అనేటటువంటి బుద్ధి కనుక కలిగితే, అంటే దేహమే నేను అంటే ఆత్మ వేరు శరీరం వేరు కదా. చాలామందికి ఆ విషయం తెలియదట. నేనే నేనే అని ఆత్మని శరీరంతో చెప్పుకుంటాడట, కానీ ఆత్మ వేరు శరీరం వేరు, సోల్ వేరు బాడీ వేరు, అవునా? కానీ చాలామంది ఏం చేస్తారంటే సోలు బాడీ రెండు ఒకటే అంటారు, కానీ సోల్ బాడీ రెండు ఒకటి కాదు. అందుకే చూడండి, మనిషి ఎవరైనా పోయిన తర్వాత అంటారు సుబ్బారావు గారు పోయారండి అంటాడు. సుబ్బారావు బాడీ అక్కడే ఉంది కదా, శరీరమే వాడైనప్పుడు మరి బాడీతో సహా వాడు వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతాడు, అలాగా వెళ్ళాడు. సుబ్బారావు వెళ్ళిపోయాడంటే సుబ్బారావు అంటే జీవుడు, శరీరం అక్కడ ఉంది కానీ ఆయన లేడనమాట. అర్థమవుతుందా? ఒకవేళ కనుక ఎవరికైనా దేహాత్మ భ్రాంతి కనుక కలిగితే అది చాలా ప్రమాదం. విచ్చేయండి, దేహాత్మ భ్రాంతి కనుక కలిగితే అది చాలా ప్రమాదము. మనం బంధంలో పడ్డానికి అది ఒక హేతువు. అందువల్ల శరీరమే ఆత్మ అనుకుంటే అలాంటి వాళ్ళు ఆ భావన పోవడానికి ఏం చేయాలి? తలుచుకోండి. సాధు విద్యాత్ తృతీయం, విద్యాత్ సాధు విద్యాత్, బాగా తెలుసుకోండి. దేన్ని తెలుసుకోవాలి? తృతీయం, మూడును ఒకసారి తలుచుకోండి అన్నారు. ఏమండి మూడు తలుచుకోవడం అంటే? ఆ ఊ మా ఓంకారంలో ఉన్నాయి కదా, దాంట్లో మా అని తలుచుకోండి. మా అంటే ఎవరు? జీవుడు కదా. ఆ జీవుడి యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. నాయన నువ్వు శరీరం ఒకటి కాదు, నువ్వు ఆయనకి చెందినవాడివి, అందువల్ల నువ్వు శరీరం అనే భ్రాంతిని వదిలిపెట్టు అనేది అది క్లియర్ చేసేస్తుంటాను. ఒకవేళ ఈ శరీరమే నేననే భావన కనుక ఏర్పడితే అది తలుచుకోమంటున్నారు. సరే, ఒకవేళ నేనే స్వతంత్రుణ్ణి అనే భావన కలిగితే, నాకు పైన ఎవరు నన్ను నియమించేవాడు ఎవడు లేడు, నేనే స్వామిని, నేనే స్వతంత్రుణ్ణి అనే భావన కలిగితే ఏం చేయాలి? స్వాతంత్ర్యాంధో యది స్యాత్ ప్రథమం విద్యాత్. ఎంత అందంగా చెప్పారు. ఒకవేళ నువ్వే స్వతంత్రుడివి అనే భావన కలిగితే ప్రథమం, మొట్టమొదటి దాన్ని తలుచుకోండి, తెలుసుకోండి అన్నారు. ఏంటి మొట్టమొదటిది? ఆ, గుడ్. ఆ అంటే ఏంటి? పరమాత్మ. నాయన నువ్వు కాదు స్వతంత్రుడివి. స్వతంత్రుడు ఎవడు? సర్వేశ్వరుడు. నువ్వు నిమిత్త మాత్రుడు అంతే. ఆయన చెప్పినట్టుగా, ఆయన నడిపినట్టుగా నడిచేవాడివే తప్ప నువ్వు కాదు, నువ్వు స్వతంత్రుడివి కాదు అని చెప్తుంది. ఒకవేళ అలాంటి భావనే కనుక కలిగితే, నేనే స్వతంత్రుడిని కలిగితే ఏం తలుచుకోవాలి? ఆని తలుచుకోవాలి. ఒకవేళ దేహమే నేనని కలిగితే మా తలుచుకోవాలి. గుడ్. ఇతర శేషత్వధీశ్చేత్ ద్వితీయం విద్యాత్. ఒకవేళ కనుక నేను ఈ దేవుడికి చెందినవాడినండి, అలా అక్కడ వినాయకుడికి చెందినవాడినండి, ఆ గుడిలో ఇంకో ఆయనకి చెందినవాడినండి అని, ఒకవేళ ఇతర దేవతలకు కూడా నేను శేషభూతుణ్ణి అంటే దాసుణ్ణి అనే భావన కలిగితే ఏం చేయాలి? గుడ్. రెండో అక్షరం తలుచుకోమంటున్నారు.
మీకు బాగా వచ్చేసిందండి సంస్కృతం వచ్చిన వాళ్ళకంటే మీరు బాగా గ్రేట్. ద్వితీయం విద్యాత్, ఊని తలుచుకోమంటున్నారు. ఊ ఏం చెప్తుంది? ఆయనకే చెందినవాడిని చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆయనకే చెప్తుంది. ఆయనకే అంటే అర్థం ఏంటి? ఇతరులకు కాదని చెప్తుంది, అన్యులకు కాదని చెప్తుంది. ఎవరు? ఈ మా అనేవాడు ఎవరికి చెందినవాడు? ఆకే చెందినవాడు. మా అనేవాడు ఆకే చెందినవాడు. ఆ ఏ అని చెప్తుందని, ఏ వా అనేది స్ట్రెస్ చేసి చెప్తుంది మధ్యలో ఉండే ఊ అనే అక్షరం. అందువల్ల మనకి ఎప్పుడైనా అలాంటి భావన కలిగింది అనుకోండి, ఏంటంటే ఆ గుళ్ళో కూడా బాగా చేస్తున్నారు, ఆ దేవుడు కూడా చాలా గొప్ప ఏంట, మరి అందరూ చెప్తున్నారు కదా, నాకు కూడా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అనే ఒక రోగం కనుక కలిగితే, ఇవన్నీ రోగాలండి, ఆత్మకు వచ్చే రోగాలు. శరీరానికి వచ్చే రోగాలకు మందులు దొరుకుతాయి, మరి ఆత్మకు వచ్చే రోగాలకి మందులు ఎక్కడ దొరుకుతాయి? ఇక మందులు మనకి పెద్దలు అనుగ్రహించారు. ఒకవేళ కనుక మీకు ఇలాంటి భావనే కనుక కలిగితే అప్పుడేం చేయాలి? వెంటనే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. ఊ ఊ ఊ అని తలుచుకోండి. ఊ తలుచుకోవడం అంటే ఏంటి? నేను ఆయనకే చెందినవాడిని కదా చెప్తుంది ఓంకారంలో. ఊ అంటే జీవులందరూ పరమాత్మకే చెందినవారు. ఊ అనుకున్నాం అనుకోండి, అనన్యార్హము, నేను ఇతరులకి అర్హుణ్ణి కాను, అంటే ఇతరులకి తగిన వాడిని కాను అనే భావన కలిగిస్తుందటండి ఈ ఊ అనేది. ఒకవేళ కొంతమందికి అనిపిస్తుంది, నాకు నేనే రక్షకుణ్ణి, అమ్మో నేను ఈ యజ్ఞం చేసుకుంటా, నేను ఈ జపం చేసుకుంటా, ఈ ఉపవాసం చేస్తే నాకుండే పాపాలన్నింటినీ నేను తొలగించుకుంటా, ఇలాంటి భావాలు కలుగుతుంటాయి అందరికీ. ఏదండి ఆ పూజ చేస్తే పంతులు గారు చెప్పారు ఆ గ్రహ బాధలన్నీ పోతాయన్నారు, అవన్నీ రక్షకం అన్నారు, నీకేదో గండం ఉంది ఆ గండం పోతుందన్నారు. నిజంగా అవన్నీ పోగొట్టేవాడు ఎవడండి? పరమాత్మ కదా. అంతేగాని నిజంగా నీకు ఏదొస్తున్నా పోగొట్టమని మనమేమి ఇతరమైనటువంటి ఉపాయాలు అవసరం లేదండి. మన రక్షణ కోసం మనం చూసుకోగల రక్షించేవాడు ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర మనం ఉన్నాం. ఉదాహరణకి మనకు అనిపిస్తుంది, ఏమండి ఇది కుదురుతుందా చెప్పండి? కుదురుతుంది. చంటి పిల్లవాడు చూడండి, ఆయన ఉయ్యాల్లో పడుకోబెడితే తల్లి అలా పడుకుంటాడు, నీళ్ళు పోయమని వాడు అడగడు, భోజనం పెట్టమని అడగడు, ఆకలేస్తే ఏడుస్తాడు. వాడు అమ్మ ఆ బాధ చూస్తుంది, పాలిస్తుంది, నీళ్లు పోస్తుంది. మొన్న స్వామి చెప్పారు చూడండి, గ్లౌజెస్ వేస్తుంది, నెత్తికి పెడుతుంది, అన్ని పెడుతుంది. దోమ ఏదన్నా కుడుతుంటే పాపం అలా ఉంటాడు తప్ప పాపం దాన్ని తోలుకోవడం కూడా తెలియదు వాడికి. తెలిసిన వాడికి గబగబా తల్లి వచ్చి ఆ దోమని తీసేసి ఆ దోమ తెర పెట్టి పిల్లవాడికి ఎంత రక్షణ చేస్తుందండి. ఏదైనా పురుగో పుట్రో ఎక్కుతుంటే వాడు చూస్తూ ఉంటాడు తప్ప ఇది నన్ను ఏదో చేస్తుందనే భావన కూడా లేదు వాడికి. నిజంగా ఎంత గొప్ప యోగి అండి పిల్లలు, యోగిలా కదా. తన రక్షణ మీద వాడికి ఏ రకమైనటువంటి శంక లేదు. తల్లి రక్షిస్తుందా లేదా? అలాగా భక్తుడైనటువంటి వాడు కూడా భగవంతుడి మీద అలా పెట్టి ఈ ఆత్మ గురించి ఆయన మీద పెట్టాడు. అయితే చీమ వల్ల దోమ వల్ల దేవుడా చూసుకుంటే ఆయన బ్యాట్ పట్టుకు రాడు, ఆయన తోలడు. ఇవన్నీ మనం చేసుకోవాలి. కానీ ఆత్మకు కావాల్సినటువంటి రక్షణ నిజంగా ఆయన దగ్గర మనం శరణాగతి చేస్తే, తండ్రి నువ్వే నాకు దిక్కని అంటే తప్పకుండా ఆయన మనని రక్షిస్తాడు, రక్షించి తీరతాడు. ఒకవేళ అలాంటి భావన లేకుండా నాకు నేనే రక్షకుడిని ఏదో చేసుకోవాలండి, నేను తరించాలంటే కనీసం 1 గంటన్నా జపం చేయకపోతే ఎలాగండి, నేను 4 గంటలన్నా జపం చేయకపోతే ఎలాగండి, నేను నడిచి వస్తానని మొక్కుకున్నానండి అంటే అర్థం ఏమిటి? నీ రక్షణ కోసం నువ్వు ప్రయత్నిస్తున్నానే కదా అర్థం. అలాంటి భావనే గనక ఏర్పడితే ఆత్మత్రాణోన్ముఖశ్చేత్ నమ ఇతి చ పదం. ఏం తెలుసుకోమన్నారు? నమః నమః అనుకోండి. నమః అంటే అర్థం ఏంటి? నాకు నేను రక్షకుణ్ణి కాను, దాన్ని కలిగిస్తుందండి. నాకు నేను రక్షకుణ్ణి కాను. ఎవరు రక్షకులు మనకి? సర్వేశ్వరుడే. అందువల్ల ఇలాంటి భావన కనుక కలిగితే వెంటనే దాన్ని తలుచుకోండి అన్నారు. ఇక బాంధవ ఆభాసలోరహ. ఇక మనకి చూడండి కనబడే బంధువులంతా ఉంటారు, వీళ్ళే నన్ను రక్షించేవారండి. ఇక మా పిన్ని గారు అబ్బాయి అండి, అబ్బో నాకు ఎంత బాగా రక్షిస్తాడో తెలుసా అండి. అయితే ఈ లోకంలో శరీరానికి కావాల్సిన పోషణ వాడైతే చేస్తే చెయ్యొచ్చు, కానీ కనపడేటటువంటి వాళ్ళంతా కూడా బంధువులు, దేహ బంధువులంతా కూడా నాకు రక్షకులు అనుకున్నావా? ప్రమాదం. నేను రక్షించేవారు ఎవరూ కాదు. మనకి ప్రపన్న పరిత్రాణం అని గ్రంథం చూస్తే మనకి తెలుస్తుంది. చాలా అందమైనటువంటి గ్రంథం. తండ్రి రక్షిస్తాడు, తల్లి రక్షిస్తాడు అనుకుంటే తల్లి రక్షించరా, తండ్రి రక్షించరా. మన కాకాసురుడనే
వాడు సీతమ్మ యొక్క వక్షస్థలాన్ని గీరినప్పుడు రాముడు చూసి ఒక దర్భని గడ్డిపూచని బ్రహ్మాస్త్రంగా వేసి పంపించట. ఆ కాకి ముల్లోకాలు తిరుగుతూ అసలు ముందు ఇంద్రలోకానికి వెళ్ళింది, అమ్మ రక్షిస్తుంది నాన్న రక్షిస్తాడని. సొంత తల్లే ఇంద్రలోక తలుపులు వేసేసింది రాకపో అని. ఎందుకంటే రాముడికి నువ్వు ద్రోహం చేసావు, తల్లి జానకి ద్రోహం చేసావు. అలాంటి నీకు ఆశ్రయం ఇస్తే నా పతి యొక్క ప్రాణాలు పోతాయి, నా మాంగళ్యం నిలవదు, నువ్వు పోతే పోయేవలే పో అని తలుపులు వేసేసిందంటే తల్లి రక్షకురాలు కాలేదు, తండ్రి రక్షకుడు కాలేదు. అయ్యారా? నిజంగా తండ్రి రక్షకుడు అనుకుందామా? ప్రహ్లాదుని తీసుకెళ్ళి అగ్నిలో పడేయించి కొండలతో నాగాలతో తొక్కించి పాములతో కరిపించి ఇవన్నీ చేయించాడా లేదా? అందులో తండ్రి రక్షకుడు ఉందామా? ఎవరు రక్షకులు కాదు మనకి. అది చాలా పెద్ద ఇష్టం అనుకోండి. ఎప్పుడు మనం ప్రపన్న పరిత్రాణం చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. అందువల్ల లోకంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా మనకి ఇలాంటి రక్షకులు కాదు. అందువల్ల అలాంటి ఒకవేళ వాళ్ళ మీద బంధువుల మీద ప్రీతితో కనపడే వాళ్ళంతా నాకు రక్షకులనే భావన కలిగితే ఏం చదువుకోమంటున్నారు? శబ్దం నారాయణాఖ్యం. ఏం చదువుకోవాలట? నారాయణ 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 అనుకుంటే ఎవరు మనకి బంధువులు? వీళ్ళు కాదని తెలుస్తుంది. ఆయనే నాకు ఆధారం, నాకు ఆయనే పోషకుడు, ఆయనే నాకు రక్షకుడు అని చెప్పేస్తుంటండి ఈ నారాయణ పదం. అందువల్ల అది చెప్తున్నారు. ఒకవేళ పోనీ ఇవన్నీ బాగానే ఉందండి, వీటన్నిటినీ ఎలా అయినా తప్పించుకోవచ్చు అండి. చివరికి తప్పించుకోవడం చాలా కష్టం. విషయ చపలధీశ్చేత్. ఒకవేళ ఇతర విషయాలు కనుక మనని పట్టుకుని పీడిస్తుంటే అప్పుడు ఏమిటి రక్షణ? ఏమిటి ఇతర విషయాలంటే? శబ్ద స్పర్శ రూప రస గంధాలు అంటారు. ఈ 5 చాలా 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 ప్రమాదం. శబ్దం ఎవడన్నా ఎవరి గురించైనా చెప్తుంటే చెవులు పెద్ద చాటలు అయిపోతాయటండి. అవి వినాలి ఇవి వినాలి అనిపిస్తుంటండి. వాటి మీద మనకి ప్రావీణ్యం పెరిగిపోతుంది. శబ్దం, స్పర్శ, రూపం, అలాగే రుచి, వీటి మీద ఇతర విషయాలు అంటాం. వీటిని విషయము అంటాం మనం. విషయం అంటే ఇవే. వీటి విషయాల్లో మనం పడిపోయామంటే బయటికి రావడం చాలా కష్టం. ఒకవేళ ఇలాంటి భావన కనుక కలిగితే, ఇలాంటి విషయ లోలత్వం మనకి ఏర్పడితే మనం చదువుకోవాల్సింది ఏమిటి? ఆయా చతుర్థి అని అన్నారు కదండి. చతుర్థి అంటే ఆయా కొరకు అని అర్థం అండి. కొరకున్కై చతుర్థి విభక్తి అంటాం కదా. నారాయణాయలో ఆ ఆయా అనే పదాన్ని తలుచుకోవాలి. అర్థమైందా మీ అందరికీ? ఇప్పుడు ఒక్కొక్కటి అడుగుతాను, మీరు చెప్పాలి. ప్రపన్నుడైన వాడు ఏం చేస్తాడు? దేహమే నేను అనే భ్రాంతి కలిగితే ఏం చదువుకోవాలి? మా అని చదువుకోవాలి. మా అంటే ఏం చెప్పాము? జీవుడు గనక జీవుని యొక్క తత్వం తెలుస్తుంది. జీవుడు అనేవాడు పరమాత్మకే చెందినవాడు అని తెలుస్తుంది. జీవుని స్వరూపం అంతా తెలుస్తుంది కనుక అక్కడ దాన్ని తెలుసుకోమన్నారు. ఒకవేళ నేనే స్వతంత్రుణ్ణి అనే భావన కలిగితే ఏం చదువుకోవాలి? చదువుకోవాలి. గుడ్, బాగా వింటున్నారు. ఒకవేళ నేను ఇతర దేవతలకు కూడా నేను దాసుణ్ణి అనే భావన కనుక ఆ రోగం ఏర్పడితే ఏం చేయాలి? తలుచుకోవాలి. నాకు నేనే రక్షకుణ్ణి అనే భావన కలిగితే నమః చదువుకోవాలి. మరి కనిపించే బంధువులంతా నాకు రక్షకులనే భావన కలిగితే నారాయణ. నాకు ఆ రుచుల మీద వాటి మీద మనస్సు పోతుంది. అవి వినాలి ఇవి వినాలి, సంగీతం మీద డ్యాన్స్ మీద వీటి మీద మనస్సు పోతుంది. పిచ్చి పిచ్చి ఎగురుళ్ళు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు, వీటి మీద నా మనస్సు పోతుంది. అక్కడేవో పచ్చిమిరపకాయ బజ్జీలు చాలా బాగున్నాయండి, అవేవో తీసుకుంటే బాగుండని విషయలోలత్వం నాకు ఎక్కువైపోయింది. శరీరానికి ఏవో సుఖాలు కావాలనిపిస్తుంది. అప్పుడేం చేయాలట? చదువుకోండి. గ్రేట్, మీకు వచ్చేసిందండి. ఇందులో ఏదైనా ఒక్కడి కనుక కలిగితే అప్పుడు దాన్ని తలుచుకోమంటున్నారు. ఆ మంత్రజపం చేసుకుంటాం. ఆ మంత్రజపం చేసుకునేటప్పుడు ఇందాక మీరు అడిగారు కదా, ఇప్పుడు దీంట్లో మనకి ఏదన్నా ఒక గుణం ఏదన్నా అనిపిస్తే వెంటనే అష్టాక్షరి మంత్రం స్మరిస్తూ నాకు ఇలాంటి విషయ లోలత్వం కలుగుతుంది కనుక, ఇతర విషయాల్లో వెళ్తుంది కనుక నేను ఆ విషయ లోలత్వానికి నేను చేరకూడదంటే వాటిని అన్నింటినీ ఖండించి నన్ను మంచి త్రోవలో పెట్టేది నారాయణాయ. ఆయ పదం ఆయా అనేది ఒకసారి మనసులో తలుచుకుంటాం. ప్రత్యేకించి ఆయా 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 అనం, మంత్రమే జపిస్తూ ఉంటాం. ఆ ఆయా అనేది వీటన్నిటిని ఎలిమినేట్ చేస్తుంది. అసలు ఆ మంత్రం స్మరిస్తూ ఉండి దీన్ని భావించుకోమంటారు. విడిగా కూర్చున్నప్పుడు స్మరించుకోవాలి. స్మరించుకున్నప్పుడు ఆ మంత్రజపం చేసేటప్పుడు ఏదైనా భావన వస్తే వెంటనే అది వచ్చేస్తుంది మనకి. అంటే ఈ మంత్రం మన ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ఇందులో మనకి చెప్తున్నారు. అర్థమైంది? ఈ మంత్రం ఆ రకంగా అక్కడ భావించుకోవడానికి ఆ ఒక్క పదాన్ని తలుచుకోగల మంత్రాన్ని పూర్తిగా జపం చేసుకుంటాం. జపం చేసుకునే సందర్భంలో
ఒకవేళ మనకి ఏదన్నా కనుక ప్రచురంగా ఉంటే దాన్ని అది కంట్రోల్ చేసేస్తుంది. కానీ దాని అర్థం మనం తెలుసుకోవాలి. అంటే ఇన్ని రకాల వ్యాధులకి కూడా ఒక్క మంత్రమే ఔషధిలా పనిచేస్తుంది, మందులా పనిచేస్తుంది కనుక మళ్ళీ నువ్వు ఇంకో చోటకి వెళ్ళక్కర్లేదు నా నాయన అని మనకి చెప్తున్నారు భట్టర్ వారు. ఆత్మకి పట్టినటువంటి వ్యాధులు అన్నమాట. మామూలు శరీరానికి వచ్చే రోగాలకి ఎక్కడికి వెళ్ళినా సరే చికిత్స జరుగుతుంది. కానీ ఆత్మకి పట్టిన రోగాలకి చికిత్స ఎక్కడ? మంత్రమే. అందుకే మన వాళ్ళు చెప్తుంటారు రోజు కాసేపు మంత్రానుష్ఠానం చేసుకోండి. అయితే మనకేదో రక్షకం చేయకండి. ఎందుకోసం చేయాలి? ఉండలేక చేయాలి, ఆయన నామాన్ని అనలేక చేయాలి. అయ్యో నేను ఖాళీగా ఉండలేకపోతున్నాను అని ఆయన స్మరిస్తూ ఆ భగవన్నామాన్ని చెప్పుకుంటూ కైంకర్య బుద్ధితో ఎలా చేయాలి? కైంకర్య బుద్ధితో చేయాలి. అలా చేసుకుంటే ఆ ప్రపన్నుడికి అది రక్షణ, భగవంతుడు వాడిని రక్షిస్తాడు అని చెప్తున్నారు మనకి పరాశర భట్టర్ వారు ఈ శ్లోకంలో. అర్థమైందా అన్న డౌట్స్ ఉన్నాయా? కిందకి వెళ్దామా? ఒక్కో శ్లోకం చూద్దామా? రెండో శ్లోకం. ఇక 5వ శ్లోకానికి వచ్చాం. ఈ 5వ శ్లోకంలో ద్వయమంత్రం యొక్క అర్థం మనకి చెప్తున్నారు. టైం ఎంత అయింది? ఈ ఒక్క శ్లోకం ఉంటే పైపైన చెప్పేసుకున్నాం అంటే అర్థం అప్పుడు నేను చెప్పేస్తాం. ద్వయమంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ద్వయమంత్రానికి షట్పది అని పేరు. ఏం పేరు? షట్పది అని దానికి పేరు. సరే, ఎందుకనే తర్వాత చెప్తాను. తర్వాత దీన్ని ద్విఖండము అని కూడా పిలుస్తారు. ఏమంటారు? అంటే 2 ఖండాలుగా ఉంటుంది, పూర్వఖండము ఉత్తరఖండము అని. పైన శ్రీమన్నారాయణ చరణము అని వస్తుంది, కింద శ్రీమతే నారాయణాయ అంటూ వస్తుంది. అందువల్ల పూర్వఖండము ఉత్తరఖండం అని 2 ఉంటాయి. ఇక ఈ మంత్రాన్ని వివరిస్తున్నారు. ఏమిటి ఈ మంత్రంలో ఉన్నదో తెలుసుకుందాం. ఈ మంత్రంలో ఎవరిని మనం శరణ వేడాలి కొన్ని మనకి ఇందులో చెప్తుంది. ఎవరిని మనం శరణాగతి చేయాలి, ఎలాంటి భగవంతుడిని మనం శరణాగతి చేయాలి, మనకు ఉపాయం ఏమిటి, మనం చేయవలసినటువంటి విధులు ఏమిటి, అవన్నీ మనకి ఇందులో చెప్తున్నారు. నేతృత్వం నిత్యయోగం సముచిత గుణజాతం తనుఖ్యాపనంచ ఉపాయం కర్తవ్య భాగంతు అథ మిథున పరం ప్రాప్యమేవం ప్రసిద్ధం స్వామిత్వం ప్రార్థనాంచ ప్రబలతర విరోధి ప్రహాణం దశయితాన్ మంతారం త్రాయతే చేత్ అధిగత నిగమః షట్పదోయం ద్విఖండః అని మనకి ఈ ద్వయమంత్రం యొక్క వివరణ ఇస్తున్నారు. దీంట్లో నేతృత్వం అంటే మొట్టమొదట మనకి చూస్తే శ్రీమన్నారాయణ ఉంది కదా, ఆ శ్రీమన్నారాయణలో శ్రీపదం ఉంది. ఎలాంటి నారాయణుడు? శ్రీతో కూడిన నారాయణుడు గనక ఆ శ్రీ గురించి ముందు వివరిస్తున్నారు. నేతృత్వం ఆవిడే ఈ లోకాలన్నింటినీ కూడాను రక్షించేది, శాసకురాలు తల్లి. అలాంటి ఆ తల్లి శ్రీ అనే పదంతో తెలుస్తుంది. ఆవిడ ఎప్పుడు ఏం చేస్తుంది? భగవంతునితోనే కూడి ఉంటుంది. శ్రీమన్నారాయణ కదా, శ్రీమన్ అంటే శ్రీని కలవాడు అని అర్థం. అందువల్ల నిత్యానపాయిని అని తెలుస్తుంది. నిత్యయోగం, ఎప్పుడు భగవంతునితోనే ఉంటుందిట అమ్మవారు. అర్థమవుతుందా? భగవంతునితో ఎప్పుడు ఉండడం వల్ల మనకి రక్షణ. ఎప్పుడు అమ్మవారు భగవంతుడితో ఉంటే మనకి ఏ కష్టం రానికుండా చూస్తుంది. అందువల్ల శ్రీమన్ అనే పదానికి నేతృత్వం నిత్యయోగం 2 అయిపోయినాయి. అదైందా? ఇక ఆయన గురించి చెప్తున్నారు. అమ్మవారు ఎప్పుడు ఆయనతో కూడి ఉంటుంది. మరి ఆయన ఎలాంటి వాడండి? ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన మనని అనుగ్రహిస్తాడా అంటే, అయ్యో సముచిత గుణజాతం, ఆయనలో బోళ్ళని గుణాలు ఉన్నాయండి. సామాన్యుడు అనుకున్నారా? మనందరం ఆశ్రయించడానికి తగిన గుణాలు ఉన్నాయి, ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ కార్యాలు చేయడానికి కావాల్సిన గుణాలు ఉన్నాయి. అలాంటి గుణాలు కలిగిన స్వామిత్వము, సౌలభ్యము, సౌశీల్యం, ఇలాంటి గుణాలన్నీ సముచిత గుణజాతం, మిమ్మల్ని బాగు చేయడానికి కావాల్సిన అన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి. ఎవరిలో? ఎవరాయన? స్వామి అంటే నారాయణుడు. ఎలాంటి నారాయణ? ఆయన శ్రీమన్నారాయణ. ఇప్పుడు నారాయణ అంటే ఏం తెలిసింది? చాలా గుణాలు కలవాడని తెలిసింది. ఎలాంటి నారాయణుడు ఆయన?
స్త్రీతో ఎప్పుడూ కలిసి ఉండేవాడని తెలుస్తుంది. మత్ ప్రత్యయం అంటారు. అవన్నీ వద్దులేద్దరు, ముందు విషయం తెలుసుకోండి. అర్థమైందే? ఎప్పుడు అమ్మతో కూడి ఉన్నాడు ఆయన. అందువల్ల నిత్యయోగం. ఒక క్షణం కూడా వదిలిపెట్టి ఉండనే ఉండదు. అగలగిల్లే నిరయమెన్ను అలరమేల్ మంగయురై మార్బా అని ఆడవాళ్ళు పాడతారు. ఒక క్షణం కూడా వదిలి ఉండనని అమ్మవారు సహించలేదట. పద్మవాసిని అని పేరు, పద్మజ అని అమ్మవారికి పేరు. ఆ పద్మజ అనే ఆవిడ ఎప్పుడైతే విష్ణు వక్షస్థలం చేరిందో పుట్టింటిని మర్చిపోయిందట. ఎందుకంటే మళ్ళీ ఆవిడకి పద్మజ అనే పేరు లేదు. పద్మంలో పుట్టినప్పుడే పద్మజ. పద్మం చాలా సుకుమారంగా ఉంటుంది కదా, చాలా సువాసన, సౌగంధ్యము, చల్లదనము, మెత్తదనం ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇలాంటి ఆసనం వదిలిపెట్టి ఎందుకు విష్ణు వక్షస్థలంలో కూర్చున్నావు అంటే, వీటన్నిటికంటే అక్కడ ఇంకా బాగుంటుంది. అక్కడ సౌకుమార్యము, సౌగంధ్యము అన్నీ ఉన్నట్టండి, మెత్తదనము, చల్లదనము. అందువల్ల మళ్ళీ పద్మాన్ని స్మరించదట ఆవిడ లక్ష్మీదేవి. ఆ వక్షస్థలం మీద ఉండే ప్రేమతో ఎప్పుడు స్వామి హృదయ సీమలో అలా ఉండిపోతుంది. ఒక ఆయన అన్నాడు, ఏమండి ఇంత పిచ్చి ఏమిటండి, ఇంత క్రేజీ ఏమిటి అమ్మవారికి అని. క్రేజీనేనా అనేది? ఇంత పిచ్చి ఏమిటండి అంటే అప్పుడు చెప్పారు, ఆవిడికి లోకంలో ఉన్న వాళ్ళలాగా పిచ్చి కాదండి, ఆవిడికి పిచ్చే. ఎవరి మీద పిచ్చో తెలుసా? తన సంతానం మీద పిచ్చి. తన సంతానమైన మనందరి మీద భగవంతుడు కన్నెర్ర చేయకూడదు, కోప్పడకూడదు. అందుకని ఎప్పుడు అమ్మవారు ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుందిట. జిఎస్ వారు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా భగవంతుడికి మన మీద కోపం రాగానే పాలు పొంగొస్తే నీళ్లు చల్లితే ఎలా కిందకి చల్లారిపోతుందో, అమ్మవారు ఆ హృదయంలో ఉండే ఆ హృదయం కోపం వస్తే చాలా నీళ్లు చల్లుతుంటుందట. నీళ్లు చల్లుతుంటే కోపం తిరిగిపోతుంటుందట భగవంతుడిది. అదిగాక ఆవిడ పద్మంలో పుట్టినవాడు కదండి. పద్మానికి ఎంత చల్లదనమో అంతకంటే గొప్ప చల్లదనం ఆవిడ దగ్గర ఉంటుంది. అదిగాక ఆవిడ చంద్ర సహోదరి అంటాం కదా, చంద్రుడికి చల్లదనం ఎంత ఉంటుందో అంతకంటే ఇంకా ఎక్కువ చల్లదనం కలిగింది కనుక ఎప్పుడు హృదయంలో ఉండడం వల్ల ఏమవుతుంది? ఆ హృదయం వేడెక్కదటండి. అందువల్ల భగవంతునికి మన మీద కోపం లేకుండా ఆయన హృదయం చల్లబడేలా చేసేస్తుందిట తల్లి. అలాంటి తల్లిని కలవాడు, మంచి గొప్ప గుణాలు కలిగిన వాడు. వాత్సల్యము అంటే దోషభోగ్యత్వం అంటారు. మనం ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులు చేసిన వాడు ఒక్కసారి స్వామి దగ్గరికి వస్తే, సరేరా చేస్తే చేసేలే, నువ్వు కాక ఎవరు చేస్తారు, మళ్ళీ చేయకే అని వాడిలో ఉన్న దోషాలని భోగ్యంగా స్వీకరిస్తాడట. అయితే కొంతమంది అడుగుతుంటారా అండి, ఎప్పుడు మనం తప్పులు చేసి వెళ్ళొచ్చా అని. అలా ఎప్పుడు తప్పులు చేసి వెళ్తే వడ్డిస్తాడు. ఒకసారి ఆయన ఆశ్రయించుకోవడానికి ముందు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించేస్తాడు. అయితే మళ్ళీ తర్వాత తప్పులు చేస్తాననే భావం నీకు అక్కర్లా, మళ్ళీ చేయనివ్వడు. ఆయన ఆశ్రయించుకున్న వాళ్ళని చెడిపోనివ్వడు. నమే భక్త ప్రణశ్యది, చేయి ప్రతిజ్ఞ అన్నాడు అర్జునుడితో చెప్పాడు కృష్ణుడు. నా భక్తుడు చెడని ప్రతిజ్ఞ చేయబోయి నువ్వు అంటాడు. ఎంత గొప్ప మాట. ఆయన చేయలేదు ప్రతిజ్ఞ, తన భక్తుడితో చేయించాడు. ఎందుకని? ఆయన చెప్తే ఒక్కోసారి మారుస్తాడట, కానీ తన భక్తులు చెప్తే మారదటండి. తన భక్తులు చెప్పింది చేసి తీరతాటండి కదా. తన భక్తుల కోసం వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే అది చేస్తాడంతే, దాన్ని పొల్లు పోనివాడు. అందువల్ల నమే భక్త ప్రణశ్యతి అనే ప్రతిజ్ఞ అర్జునుడితో చేయించాడు అంటారు మన పెద్దలంతా. అలాంటి గొప్పవాడు. సముచిత గుణజాతం, మనని రక్షించడానికి కావాల్సిన గొప్ప గుణాలన్నీ ఉన్నాయి. అందువల్ల నారాయణ పదం చేత ఏం తెలుస్తుంది? గుణాలన్నీ చెప్పండి, గుణాలన్నీ కలవాడని తెలుస్తాను. ఇప్పుడు శ్రీమన్నారాయణ వరకు అయిపోయింది. తర్వాత ఏముంది మంత్రంలో? చరణవు అని చెప్తున్నారు. అంటే 2 పాదాల గురించి చెప్తున్నారు. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి? తను ఖ్యాపనంచ, భగవంతునికి దివ్య మంగళ విగ్రహం ఉంది అని తెలుస్తుంది. ఉందా లేదా? పాదాలు ఉన్నాయంటే శిరస్సు లేకుండా ఉంటుందా? ఉందా లేదా? ఎందుకు ఈ మాట చెప్తున్నారు? ఏమంటే శరీరం ఉందని చెప్పాలా? అంటే చాలామంది భగవంతునికి దేహం లేదు, నిర్వికారుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఆ మాట ఎవరైనా చెప్తే తప్పు. ఎందుకంటే భగవంతునికి దివ్య మంగళ విగ్రహం ఉంది. ఎలాంటి దివ్య మంగళ విగ్రహం? అప్రాకృత దివ్య మంగళ విగ్రహం. ప్రాకృతము అంటే పాంచభౌతికంగా మనకు కనపడేది, కానీ ఆయనదో అప్రాకృతం, మనలాంటి దేహం కాదు. పంచ ఉపనిషన్మయమైనటువంటి దేహం భగవంతునిది. ఎలాంటి దేహం? పంచ ఉపనిషన్మయ దేహము. మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ ఎల్లుండి అడుగుతా చెప్పాలి. ఎలాంటి దేహం? మరి మంది ఎలాంటి దేహం? పంచభూతాత్మకం మంది.
దేవతలకు ఉండే శరీరం తేజస్ శరీరం. దేవతలకు ఎలాంటిది ఉంటుంది? తేజస్ శరీరం అంటే వాళ్ళకి తేజస్ అన్నాడు. మనందరికీ ఉండేది పంచభూతాలు. మరి దేవుడికి ఉండేది పంచ ఉపనిషన్మయము. ఏమనాలి? అవి కూడా మీకు ఎల్లుండి చెప్తాను, నోట్ చేసుకుని పెట్టుకోండి. వాటి గురించి మళ్ళీ చెప్తాను. అందువల్ల ఇప్పుడు చరణాలు అనగానే ఏం తెలుస్తుంది? దివ్యమంగళ విగ్రహం ఉంది స్వామికి అని తెలుస్తుంది. అంతే తప్ప దేవుడు నిర్వికారుడు, ఆయనకి రూపం లేదనే మాట తప్పు అన కదా. అందువల్ల తను ఖ్యాపనంచ అని తెలిసింది. తర్వాత ఏం చెప్తున్నారు తెలుసా? తర్వాత ఏముంది? చరణం. తర్వాత శరణం. ఏముంది? శరణం అంటే రక్షకంగా పట్టుకోమంటున్నారు. శరణం అంటే ఉపాయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆ చరణాలే నీకు ఉపాయము. శరణము, శరణం అనే దానికి ఉపాయం అని పేరు. ఏంటి? శరణం అంటే ఏంటి అర్థం? ఉపాయం అని అర్థం. అందులో ఉపాయం మనకి ఆ చరణాలే, ఆ స్వామి మనకు ఉపాయం. అందువల్ల చరణాలు అని చెప్పగానే ఆ తర్వాత మనకి ఏం తెలుస్తుంది? శరణం అనగానే ఏం తెలుస్తుంది? ఉపాయం కూడా తెలిసింది. తర్వాత ఏముంది? కర్తవ్యం చెప్పారు. ఒరే చరణాలు చెప్పాను, అది ఉపాయంగా ఏం చేయాలి? నువ్వు ఆశ్రయించుకో. ప్రపద్యే ఏం చేయమన్నారు? ఆశ్రయించుకో, ప్రపత్తి చెయ్యి, పట్టుకో పాదాలని అని కర్తవ్యాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కర్తవ్యాన్ని చెప్తున్నారు. అందుకే ఉపాయం కర్తవ్య భాగంతు. ఉపాయం వేరు, కర్తవ్య భాగం వేరు. ఇప్పుడు ఇక్కడ దాకా మళ్ళీ ఒకసారి వద్దామా? చెప్పండి. నేతృత్వం అంటే ఏం తెలిసింది? శ్రీ. నిత్యయోగం అని చెప్పడం వల్ల ఏం తెలుస్తుంది? ఆ మంత్రంలో ఏం చెప్తున్నారు? శ్రీమత్. శ్రీమన్ కదా, శ్రీమన్ అనేది తెలుస్తుంది నిత్యయోగం చేత. సముచిత గుణజాతం ఏ పదాన్ని చెప్తుంది? నారాయణ చెప్తుంది. మీరు చెప్పాలి ఇప్పుడు అని. నారాయణ పదం చేత ఏం తెలుస్తుంది? అంటే ఏమిటి అర్థం? కళ్యాణ గుణాలన్నీ కలవాడు అని తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఏమిటి కళ్యాణ గుణాలంటే? సౌశీల్యం. రెండు చెప్పాను ఇందాక. మనం ఆశ్రయించడానికి తగినవి, ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ కార్యాలు చేసి పెట్టేది. ఈ రెండు చెప్పాను. అవి కూడా రాసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను. అంటే ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ కూడా కార్యాలు చేసి పెట్టేవన్నీ కూడా స్వామి. సౌశీల్యము, సౌలభ్యము, వాత్సల్యము ఇవన్నమాట. అలాగే ఆశ్రయించుకోవడానికి తగినటువంటి గుణాలు ఏమిటి అంటే స్వామిత్వం. అంటే ఆయన స్వామి కదండి మనందరికీ. అలాంటి గొప్ప గుణాలు ఉన్నాయి. శేషిత్వం, స్వామిత్వము, శేషిత్వము ఇవన్నీ ఆశ్రయించుకోవడానికి తగిన గుణాలు. అంటే ఆయన ఆశ్రయించాలంటే అందరికంటే గొప్పవాడు అవ్వాలి కదా. ఇప్పుడు వాత్సల్యం ప్రతివాడికి ఉంటుంది, సౌలభ్యం ప్రతివాడికి ఉంటుంది. నేను సౌలభ్యంగా ఉన్నా ఇప్పుడు ఇక్కడ, కానీ ఏం ప్రయోజనం? జాలి పాపం బోల్డంతుంది. రామాయణ సహస్రాబ్ది 1000 కోట్ల ప్రాజెక్టు. ప్రతివాడు అంటే నా దగ్గర ఉంటే నేనే ఇచ్చేద్దునండి అంటే ఇవ్వలేని వాడికి జాలి ఉండి ఏం ప్రయోజనం అంటే? డబ్బు బాగుందనుకోండి, వాడికి జాలి ఉంది. అందువల్ల ఆయనకి జాలి ఉంది అంటే పాపాలన్నింటినీ తొలగించగలిగే సామర్థ్యం కూడా ఉంది కనుక అక్కడ స్వామిత్వము ఆ గుణాన్ని చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అక్కడతో సముచిత గుణజాతం అంటే ఏ పదం తెలిసింది? నారాయణ పదం. తను ఖ్యాపనంచ అంటే ఏం తెలుస్తుంది? చరణవు అంటే చరణం అంటే ఏం తెలుస్తుంది? దివ్యమంగళ విగ్రహం ఉంది. దేని తొలగిస్తుంది? చరణాలు. నిరాకారుడు అనే పదాన్ని తొలగిస్తుంది. ఏం చేస్తుంది? ఆకారం ఉందని తెలుస్తుంది. ఆయనకి ఎలాంటి ఆకారం అయింది? ప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం. ఎలాంటి దేహం అయింది? పంచ ఉపనిషన్మయ దేహం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉపాయం ఏమిటి? శరణం అనేది. మరి కర్తవ్యం చేయవలసింది ఏమిటి? ప్రపద్యే. ఇక్కడతో పూర్వఖండం అయిపోయింది. అయిపోయిందా లేదా? ఇక ఉత్తరాఖండం చెప్తున్నారు. అథ మిథున పరం ప్రాప్యమేవం ప్రసిద్ధం
మనం చేయవలసింది సేవ ఎవరికి? ఒక నారాయణుడికేనా? శ్రీమన్ నారాయణుడికి, ఇద్దరికి కలిపి చెయ్యాలని చెప్తుంది తర్వాత పదం ఉత్తరఖండంలో. శ్రీమతే నారాయణాయ. ఇక్కడ రెండు తెలుస్తాయండి. మొట్టమొదటి దాంట్లో మనకి శ్రీమన్నారాయణ చరణం అన్నప్పుడు అక్కడ లక్ష్మీదేవిని ప్రాప్యంగా మనకి ముందు అంటే ఘటకురాలుగా ముందు చెప్పారు. పురుషకార భూతురాలుగా మనం లక్ష్మీదేవిని ఆశ్రయించుకున్నాం. ఆశ్రయించి అమ్మవారి ద్వారా భగవంతుని పొందాం. భగవంతుని పొందిన తర్వాత మనకి ఫలం ఏమిటి? మళ్ళీ ఇద్దరు చూడండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఆ అవతల ఒడ్డుకు వెళ్ళాలంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జి దాటి అవతలకు వెళ్ళిపోయిన తర్వాత బ్రిడ్జిని వదిలేస్తాం. కానీ ఇక్కడ అమ్మవారిని మనం పురుషకార భూతురాలుగా అంటే మనందరినీ భగవంతుని దగ్గరికి చేర్చే ఒక ఘటకురాలుగా మనం ఆవిడని పెట్టుకున్నాం. ఎలా పెట్టుకున్నాం? ఘటకురాలు అంటే చేర్చేది అని అర్థం. ఏం చేస్తున్నాన్ని? భగవంతుని దగ్గరికి చేర్చేది. చేర్చిన తర్వాత స్వామితో పాటు కైంకర్యాన్ని స్వీకరిస్తూ భాగస్వామిగా అక్కడ ఉంటుంది. అందుకే కేవలం భగవంతుడిని ఒక్కడిని మనం సేవించాం, అలాగే కేవలం అమ్మవారిని ఒక్కడిని సేవించాం, ఇద్దరిని సేవిస్తాం. దాన్ని మిథునం అంటారు. ఏమంటారు? మిథునం అంటే జంట. ఆ ఇద్దరు జంటని మనం సేవించాలి. అలా అది మళ్ళీ అది చెప్తా. అర్థమవుతుందమ్మా? మిథున పరం ఇద్దరు జంట అన్నమాట. ఏమండి? ఆ ఇద్దరు జంటే మనకి ప్రాప్యము అని చెప్తాను. అలాగే ఆయన ఎలాంటి వాడు? ఆ నారాయణుడు శ్రీమతే నారాయణ కదా. ఆయన స్వామిత్వం, ఆయన అందరికీ స్వామి. ఆ స్వామిత్వం ఆయనే అందరికీ ప్రభు అని తెలుస్తుంది. మరి ఆయన భగవంతుని మనం ఏం చేయాలి? పొందాలి కదండి. పొందాలంటే ఏం చేయాలి? ప్రాప్తితే పెరవేణు అంటారు. ప్రార్థితే పెరవేణు. ప్రార్థించి మరి ఆయన్ని మనం స్వీకరించాలట. స్వామి నాకు ఇలా అనుగ్రహించవయా, నాకు ఇది ఇవ్వవయా అని ఆళ్ళవార్లు అంటారు. కూవి కొళ్ళుం కాలం ఇన్నం కురుగాదో. స్వామి ఎప్పుడు ఆ నిత్యసూర్యుల గోష్ఠిలో నేను చేరతానో కదా, నాకు ఎప్పుడది ఇస్తావు అని ఆ ప్రాప్తి త్వర ఉండాలంటారు. ఏమంటారు? ప్రాప్తి త్వర. భగవంతుని దగ్గరికి ఎప్పుడు చేరతానో, ఆ స్వామిని ఎప్పుడు సేవిస్తానో అని ఆళ్ళవార్లు ఆచార్యులంతా కూడా అలా భావిస్తూ ఉండేవారట. అలాంటి గొప్ప భావన. ప్రార్థించి మరీ ఆయన సేవ చేయాలి. స్వామి నాకు ఆ కైంకర్యం అయ్యా, ఈ సేవ చేస్తానయ్యా అని లక్ష్మణస్వామి వలె. లక్ష్మణస్వామి అడిగాడే లేదా? నేను సేవ చేయాలి. ఎప్పుడు సేవ చేస్తావు? జాగ్రత్త స్వపతశ్చతే. నువ్వు నిద్రపోయేటప్పుడు మెలకుగా ఉన్నప్పుడు రెండు, అప్పుడు నేనే నీకు సేవ చేసేయాలి. అంత ఆర్తి ఉండాలండి మనందరికీ. భగవంతునికి సేవ చేయాలి, కైంకర్యం చేయాలనేటువంటిది కావాలని ఏం చేయాలి? ప్రార్థించాలి. నాకు అలా ఇవ్వయ్యా అని. మరి ఇలాంటి సేవ చేసేటప్పుడు కొన్ని వస్తాయండి మనకి. ఏమొస్తాయి? అహంకారం. నేనే అంతా చేసేస్తున్నా, అన్నీ నేనే చేసేస్తున్నా అనేటువంటి కొన్ని వస్తాయండి. అలాంటి విరోధుల్ని తొలగించాలంటే ఏది తొలగిస్తుంది? ప్రబలతర విరోధి ప్రహాణం. మనకుండే విరోధులన్నింటినీ తొలగించే పదం ఒకటి ఉంది అండి. నమః పదం. ఏం పదం? శ్రీమతే నారాయణాయ నమః. అక్కడ ఆయా పదం చేత ఆయన సేవని ప్రార్థించమని చెప్పారు. తర్వాత నమఃపదం చేత విరోధులన్నింటినీ తొలగించేస్తుంటే అహంకారం, నేనే చేసేస్తున్నా ఈ పూజలన్నీ, నేనే అన్నీ చేస్తున్నానే, ఇవన్నీ కూడా పోగొట్టేస్తుంది. దశయిత అని ఇక్కడికి 10 చెప్పారండి. మనకి నేతృత్వం దగ్గర నుంచి మొదలు పెడితే ఒక 10 ఉన్నాయి. ఆ 10 మనకి తెలియచేస్తుంది ఈ మంత్రము. ఇలా భావిస్తూ ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో మంతారం త్రాయతే చేత్ అధిగత నిగమ షట్పదోయం ద్విఖండ అని మనకి వివరిస్తున్నారు. ఈ ద్వైమంత్రం ఏం చేస్తుంది? ఇలా మననం చేసిన వాడిని త్రాయతే రక్షిస్తుంది. ఇలా అర్ధానుసంధానంతో ఎప్పుడన్నా మనం కూర్చుని అంటే కాలక్షేమం ఎలా అంటే ఇలా భావిస్తూ మన వాళ్ళు చేసేవారు. అయితే ఇవి ఎక్కడున్నాయి ఇతిహాసాల్లో అనేవి కూడా మనం చూసుకుంటుంటే దీనికి చాలా అద్భుతమైన వ్యాఖ్యానం ఉంది. ఇప్పుడు మనం ఊరికే ఒక 5 నిమిషాల్లో మనం చెప్పుకుంటున్నాం, కానీ దీని వ్యాఖ్యానం మనం చదువుకుంటే ఒక 1 నెల రోజులు పడుతుంది. ఒక ద్వైమంత్రానికి కానీ, అష్టాక్షరి మంత్రానికి కానీ, చరమానికి కానీ ఒక 1 నెల రోజులు, రోజు 3 గంటలు మనం 2.5-3 గంటలు కూర్చుంటే చాలా అద్భుతమైనటువంటి విషయ పరిజ్ఞానం అంతా మనకు వస్తుంది. అంటే అసలు ఆ మంత్రం ఏమిటి, ఈ మంత్రాన్ని నేను ఎందుకు ఆశ్రయించాను అంటే
ఏదో ఊరికే మంత్రం పెట్టేసేసి దానికి అర్థం లేకుండా ఉండకూడదు కదా. మంత్రానికి అర్థవంతంగా ఉండాలి, దాన్ని భగవంతుడిని నిరూపించేలా ఉండాలి, భగవంతుడిని వెక్కిరించేవాడికి సమాధానం చెప్పేలా ఉండాలి. అలా చెప్పేలాగా అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి మంత్రం ఈ మంత్రం. అలాంటి ద్వైమంత్రం యొక్క వైభవాన్ని మనకి 5వ శ్లోకంలో ఇచ్చారు. అలాగే 6వ శ్లోకంలో కూడా మనకి ఇస్తున్నారు. ఒకసారి ఆ శ్లోకం కూడా ఊరికే పైపైన చెప్పేస్తాను, చెప్పేసేసి ద్వైమంత్రం అయిపోతుంది. వచ్చిన తర్వాత చరమ మంత్రం చెప్పేసుకున్నాం. ఈశానాం జగతాం అధీశదయితాం నిత్యానపాయాం శ్రియం సంశ్రిత్యాశ్రయణోచితాఖిలగుణస్య అంఘ్రీహరేరాశ్రయే ఇష్టోపాయతయా శ్రియా చ సహితాయ ఆత్మేశ్వరాయార్థయే కర్తుం దాస్యమశేషమప్రతిహతం నిత్యం త్వహం నిర్మమః అని మనకి వర్ణిస్తున్నారు. ద్వైమంత్రం యొక్క అర్థాన్నే ఆ పై చెప్పిన దాన్ని ఇంకాస్టగా వివరిస్తున్నారు. శ్రీమన్నారాయణ కదా, ఆ శ్రీ శబ్దాన్ని వివరిస్తున్నారు. ఈశానాం జగతాం, జగతాం ఈశానాం, ఈ జగత్తు మొత్తానికి కూడా శాసకురాలట లక్ష్మీదేవి. సామాన్యురాలు కాదు లక్ష్మీదేవి అంటే. భగవంతుడా ఈశుడు, ఈవిడు కూడా అంతే. ఈవిడ చెప్తేనే సృష్టి స్థితి లయాలన్నీ చేస్తాట. యద్భ్రూభంగా ప్రమాణం స్థిర చరరచన తారతమ్యే మురారే అని మన పెద్దలు యమునాచార్య స్వామి, అలాగే మన కోరత్తాళ్వాని ఇలాంటి మహానుభావులంతా కూడా వాళ్ళ వాళ్ళ స్తోత్రాలలో లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఆవిడ కనుబొమ్మలతో సైగ చేస్తే సృష్టి చేయాలట. ఆవిడ వద్దు అని ఆ కనుబొమ్మల్ని చిప్పిస్తే తీసేస్తాడట సృష్టి మొత్తాన్ని. అంత గొప్ప తల్లి ఆ లక్ష్మీదేవి, సామాన్యురాలు కాదు అని అమ్మ వైభవాన్ని చెప్తారు. అందువల్ల ఈ జగత్తు మొత్తానికి ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ ఈశానాం, ఆవిడ నాయకురాలు అనమాట ఆ తల్లి. అయితే అంత గొప్ప నాయకురాలు అంటున్నారు కదా, మరి ఆవిడ ఇంత కార్యం చేయడానికి గల కారణం ఏమిటి? ఇంకా ఆవిడ గొప్పతనం ఏమిటి? అధీశదయితాం, నారాయణుడికి చాలా ప్రియమైనటువంటి ఆవిటండి, మన ప్రియమైన భార్యటండి లక్ష్మీదేవి. అలాంటి ఆవిడ ఎప్పుడు కూడా వదిలిపెట్టి ఉండనే ఉండదు భర్తని. నిత్యానపాయాం శ్రియం, ఎప్పుడు నిత్యం కూడా లక్ష్మీదేవి భగవంతుడిని వదిలిపెట్టకుండా ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శ్రీమన్నారాయణ దగ్గర శ్రీమన్ అనే దానితో చెప్తున్నారు అన్నమాట. అలా ఉండేటువంటి ఆ తల్లిని మనం ఆశ్రయించాలి అని చెప్తున్నారు. సంశ్రిత్య అంటే లక్ష్మిని ఆశ్రయించుకుని లేదా వాడిని స్తోత్రం చేసి ఏం చేయాలి? ఆశ్రయణ ఉచిత అఖిల గుణస్య, ఆశ్రయించడానికి తగినటువంటి అనేక కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఎవరు? హరే అంఘ్రీ ఆశ్రయే, ఆ హరి నారాయణుని యొక్క పాదాలని, అంఘ్రీ అంటే పాదాలు, ఆ పాదాన్ని ఆశ్రయిస్తున్నాను. మొట్టమొదటి పదం చేతి తెలిసింది మనకి, శ్రీమన్నారాయణ చరణవు అనే దాని వల్ల మనకేం తెలుస్తుంది? ఎలాంటి భగవంతుని మనం ఆశ్రయిస్తున్నాం? ఈ లోకానికి మొత్తానికి నాయకురాలుగా ఉండి భగవంతునికి బాగా అభిమతమై అంటే బాగా ఇష్టమై ఉండి ఎప్పుడూ భగవంతుని వదిలిపెట్టకుండా ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవితో పాటుగా మనందరినీ కూడా ఆ లక్ష్మీదేవిని ఆశ్రయించుకొని మనందరం ఎప్పుడు భగవంతుని దగ్గర చేరడానికి వీలుగా మనందరినీ స్వాగతించే గొప్ప గుణాలు భగవంతుడిలో ఉన్నాయి. అలాంటి గుణాలన్నీ కలిగినటువంటి హరి నారాయణుడు, ఆ నారాయణుని యొక్క పాదాలని ఆశ్రయే అని చెప్పారు. మొట్టమొదటిది అయిపోయింది ఖండం. ఇక ఉత్తరాఖండం దగ్గరికి వచ్చారు. ఇష్టోపాయతయ, మనందరికీ కూడా ప్రాప్యమైనటువంటిది, మనందరికీ కూడా తగినటువంటిది. శ్రియాచ సహితాయ, లక్ష్మీదేవితో కూడిన ఆత్మేశ్వరాయ, మనందరికీ ఈశ్వరుడు, మనందరికీ రక్షకుడు. అలాంటి ఆ భగవంతుణ్ణి అహం నిత్యం నిర్మమః, నేను ఎల్లప్పుడూ కూడాను నిర్మమః, అహంకారమేమీ లేకుండా, గర్వం లేకుండా, అంత గొప్పవాడిని నేను ఆశ్రయించాను అని ఆయనకి అన్నీ నేనే చేసేస్తున్నాను అనే గర్వం ఎక్కడ కలగకుండా ఏం చేయాలట? అప్రతిహతం, నిత్యం అప్రతిహతం, నిత్యం కూడా ఎక్కడ కూడా అడ్డు లేకుండా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడాను అశేష దాస్యం, సమస్తమైనటువంటి దాస్యాన్ని
కర్తుం చెయ్యాలి అని చెప్తుంది అనమాట. శ్రీమతే నారాయణాయ అంటల్లో ఆ లక్ష్మితో కూడి నారాయణుడికి ఏం చేయాలి? దాసత్వం చేయాలి, సేవలు చేయాలి. అన్ని సేవలు ఆయన కొరకే. నారాయణాయ శ్రీమతే నారాయణాయ అంటే ఆ లక్ష్మితో కూడిన నారాయణుడికి సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు కూడా దాస్యాన్ని చెయ్యాలి. ఎలా చేయాలి? నిర్మమ, గర్వం లేకుండా చేయాలి. అది పోగొట్టేది నమఃపదం. శ్రీమతే నారాయణాయ నమః అహంకారాన్ని పోగొట్టేస్తుంది. మనం ప్రత్యేకించి ఏమక్కర్లా, ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటేనే మనలో ఉండే అహంకారాన్ని పోగొట్టేస్తుంటారు. అందుకే మనవాళ్ళ మామూలునే మహానుభావులు ఈ మంత్రరత్నాన్ని ఎప్పుడు అనుసంధానం చేస్తూనే ఉంటారట. ఎప్పుడు చదువుతూనే ఉంటారట. అలా చదువుకుంటూ దాని అర్థాన్ని అనుసంధానం చేస్తూ వారి శరీరం పులకాంకితమవుతుంటండి. సన్నద్ధ పులకోద్గమం మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం. ఎప్పుడు వారి అధరం, వారి పెదాలు అలా అలా కదులుతుంటాట. మన వాళ్ళు క్షీణంగం తింటూ కదులుతుంటారు, కానీ వారి పెదాలు భగవాన్ నామంతో చక్కగా ఆ అమృతాన్ని ఆస్వాదిస్తూ అంటుంటారు. నారాయణ మంత్రాన్ని, ఆ ద్వయ మంత్రం ఎప్పుడు అనుసంధానం అండి. దాన్ని మించిన గొప్పది ఇంకోటి లేదండి. పశువు నెమర వేస్తూ ఉంటుంది చూసారండి, అలా అవి ఇవి నెమర వేసే బదులు భగవాన్ నామం చెప్పుకోవడం చాలా మంచిదన్నమాట. అలా ఈ అర్థాన్ని అనుసంధానం చేస్తూ, ఆహా నారాయణుడు సామాన్యుడు కాదే, ఎప్పుడు అమ్మతో కూడినవాడే, అమ్మ ఎప్పుడు కూడి ఉండడం వల్ల నేను ఎలాంటి దోషభూయిష్టం కలిగిన వాడినైనా భగవంతుడు నన్ను అంగీకరిస్తాడు కదా, నేను ఎందుకు భయపడాలి? భగవంతుని చూసి భయపడకండి, ప్రేమతో రండి అని మన పెద్దలంతా చెప్తారు. ఎందుకు? ఆయన దగ్గర అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి. మనందరం వెళ్ళటానికి వీలుగా, ఆశ్రయించుకోవడానికి వీలుగా, ఎన్నో చెప్పడానికి వీళ్ళే. మనకి 2-3 తెలుసు ఆయనకి. అఖిల కళ్యాణ గుణాలు ఇన్ని అని లెక్క పెట్టడానికి వీల్లేనని కళ్యాణ గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. మనకే భయం లేదు. వెళ్దాం రండి, ఆయన పాదాలను ఆశ్రయించుకుందాం రండి అని చెప్తున్నారు మనకి పరాశర భట్టర్ వారి ఈ శ్లోకంలో. ఇక్కడతో ద్వయమంత్రం అర్థం కూడా పూర్తయింది. ఇక చరమ శ్లోకం. చరమ శ్లోకంతో చరమగీతం బాధకున్నాం. ఎల్లుండి అంటే ఇప్పుడు 25 ఈరోజు వెళ్తున్నాం, రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఎల్లుండి ఉదయం మనం ఆ 2 శ్లోకాలు చెప్పేసుకుని మేము ఇక్కడి నుంచి వెంకటేశ్వర ఆలయానికి వెళ్తాం. ఎల్లుండి మనం 7:30కే కూర్చుందాం. ఈరోజు కూడా 7:30కి మేము రెడీ అయిపోయాం. అప్పుడు ఎవరు రాలేదని కొంచెం అనుష్ఠానం చేసేసుకుని మళ్ళీ పూర్తి చేసేసుకున్నాం అనమాట. మళ్ళీ ఇప్పుడు బయలుదేరాలి కనుక 10:25 కల్లా ఇక్కడి నుంచి మేము బయలుదేరాలి. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వజ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. తీసుకోవాల్సిన